ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రభువు సహకారినిచ్చారు. కామవరపు కోట వాస్తవ్యులు దగ్గుమిల్లి మేరీ సిప్పోరా గారి జన్మదినం సందర్భంగా భర్త దగ్గుమిల్లి సూర్యప్రకాశరావు గారు, కుమారుడు మరణాథ కుమార్ గారు సహకారమిస్తున్నారు. సహోదరి మేరీ సిప్పోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు. సూర్యప్రకాష్ రావు గారు, మరణాథ కుమార్ గారులకు కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము అని ప్రార్థిస్తున్నాము. మీ దీన దాసులు సూర్యప్రకాష్ రావు గారి సతీమణి మేరీ సిప్పోరా గారి కొరకు వందనములు. మీ దాసురాలకి మీరు ఇచ్చిన నూతన జన్మదయా కిరీటం కొరకు కృతజ్ఞతలు. కుమారుడు మరణాథ కుమారును ఆశీర్వదించండి. సిప్పోరా గారికి నూతన సంవత్సరము దీవెనాకరంగా చేయమని అడుగుతున్నాము. మిగిలిన 9 దినాలు సహకారులను లేపండి ప్రభు, మేలు చేయండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 21 నుండి 25 వరకు ఉన్న వాక్య భాగంలో యేసు మాటలు ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క సందేశం. 4 మాటలు, 4 సందేశాలు, 4 వచనాల్లో వీటిని ధ్యానం చేద్దాము. మరియు యేసు వారితో ఇట్లు అనెను, అండ్ హి సెడ్ టు దెమ్, దీపము దీపస్తంభము మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు గదా. ఇంగ్లీష్లో చదువుతున్నా. And he said to them, is a lamp brought in to be put under a basket or under a bed, and not on a stand? దీపము వెలిగించి దీపస్తంభము మీద ఉంచుటకే కానీ కొంచెము కిందనైనను మంచము కిందనైనను ఉంచుటకు కాదు కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారు? తేటగా చెప్పారు. వెలిగించబడిన దీపము దీపస్తంభంపై పెట్టాలి. ద పర్పస్ ఆఫ్ లైటింగ్ ఎ లైట్ ఆర్ ఎ ల్యాంప్ is to give the light in the room. That is the purpose. ఒక దీపము వెలిగించబడినది ఎందుకనగా ఆ గది అంతయు వెలుగుమయమై తేటగా ఉండుట కొరకు. అంతేగాని దాన్ని మంచము కింద బాస్కెట్లో కొంచెం కింద పెట్టరు కదా. నిజమే, వెలిగించిన వారు కొంచెము కింద ఉంచరు కదా, వెలిగించిన వారు మంచము కింద ఉంచరు కదా. వాస్తవం. ఎవరు దీపాన్ని వెలిగించి మంచం కింద ఉంచరు. మంచం కింద ఉంచితే వెలుగు బయటికి ఎక్స్పోజ్ కాదు, చీకటి గదిలోనే ఉంటుంది, తొలగిపోదు. దీపం ఖర్చు అయిపోతుంది కానీ వెలుగు రాదు. ప్రయోజనం ఏమిటి? దీపము దీపస్తంభం మీద ఉన్నప్పుడు అది గదంతా కూడా వెలుతురు పరుచుకుని స్పష్టంగా చూడగలుగుటకు ఆ గదిని
ప్రమాదరహితంగా చేసుకుని వినియోగించుకోవటానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇవాళ మనకు విద్యుత్ బల్బులు వచ్చేసాయి. మనం విద్యుత్తుతో రకరకాల బల్బులు వినియోగించుకుంటున్నాం. కరెంటు పోతే ఇన్వర్టర్తో, ఇన్వర్టర్ లేని వాళ్ళు కొందరు సోలార్ సిస్టంతో. కనుక బల్బు వెలుగుట ద్వారా గదంతా కాంతిమయం అవుతుంది, గదిని వినియోగించుకోగలుగుతాము. ఇక్కడ ప్రభువు చెప్పాలని ఆశిస్తోంది ఏమిటి? ఒక వ్యక్తి యొక్క జీవితం వెలిగించబడితే అది రహస్యంలో ఉండటం కోసం కాదు. ఆ వ్యక్తి యొక్క జీవితం వెలిగించబడటం వల్ల అనేకులకు ప్రయోజనకరంగా ఉండటానికే దేవుడు సంకల్పిస్తున్నాడు. వెలిగించబడిన దీపాలు విశ్వాసులే. వారు బహిరంగ సాక్షార్థమై వారు ఉనికిలోనికి రావాలి. రక్షించబడ్డాము అని చెప్పి ఇంకా కొంచెం కింద మంచం కింద ఉన్న దీపంలాగా ప్రభావం లేకుండా ఇంకా డార్క్నెస్ నుంచి వెలుపటికి వచ్చే అవకాశం లేకుండా ఉంటే ఏమిటి ప్రయోజనం? కనుక అక్కడ ప్రభువు చెబుతున్నాడు, దాని పర్పస్ ఏమిటి, అది నెరవేరుతుందా లేదా. మరొకటి 22వ వచనంలో అన్నాడు, రహస్యమైనదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియూ మరుగు చేయబడలేదు. ఇది మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దీని అర్థాన్ని కూడా గ్రహించమంటున్నాడు. దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టి ప్రయోజనకరంగా మార్చుకోవటంకే దీపాన్ని వెలిగిస్తాము. కాబట్టి జీవితాన్ని వెలిగించినప్పుడు అది 10 మందికి ప్రయోజనకరంగా ఉండేట్టుగా ఉంచాలి. రెండోది చెబుతున్నాడు, రహస్యమైంది ఏది తెలియపరచబడకపోదు. ఇప్పుడు 500 నోటు 1000 నోటు రద్దు చేశారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దీని వెనక చాలా విమర్శలు వినబడుతున్నాయి. ఆ విమర్శలలోని సత్యం ఎంతో, అసత్యం ఎంతో, వాస్తవం ఎంతో, అవాస్తవం ఎంతో ఖచ్చితంగా ఒకరోజు బయటకు వస్తుంది. ఒక రహస్యమైనది ఏదైనా ఉంది అంటే అది తెలియపరచబడటానికి నియమించబడి రహస్యంగా ఉంది తప్ప అలా రహస్యంగానే ఉండిపోవటం సాధ్యం కాదు. నాకు ఆదివారం ఈనాడు పేపర్లో వచ్చే స్పెషల్ సండే ఎడిషన్లో క్రైమ్ వరల్డ్ కథ చదువుతాను. క్రైమ్ స్టోరీ చివరి పేజీల్లో ఇస్తాడు. అది ఎప్పుడు చదవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. కొన్ని స్పెషల్ ఫీచర్స్ మనం కూడా ఆసక్తిగా చదువుతాం కదా. ఒక వ్యక్తి అందులో రాసిన కథ మీకు చెబుతున్నాను. ఒక స్నేహితుడు తన పార్ట్నర్ని కనబడటం లేదు అని చెప్పి అతడు పోలీస్కి రిపోర్ట్ చేశాడట. ఫోటో ఇచ్చాడు, చాలా దూరం పోలీసుతో కలిసి వెతికించాడు. తన మిత్రుని జాడ తెలియలేదు. చాలా కాలం అయిపోయింది. పోలీసులు కేసు మూసేశారు. ఆ మిత్రుడు అయినా పోలీస్ స్టేషన్కి పోతూనే ఉన్నాడు, వెళుతూనే ఉన్నాడు, వెళ్ళి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ యొక్క స్నేహితుని యొక్క జాడ దొరకలేదు. ఆ మిత్రుడు పెద్దవాడైపోయాడు, 25 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఒక పోలీస్ అధికారి ఆ మిత్రుని దగ్గరికి వచ్చాడు. మీరు చాలా కాలం క్రితం ఒక మనిషి మిస్ అయిపోయాడు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీరేనా అని. అవును, నేనే కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి వచ్చాను నేను అని చెప్పాడు ఆ పోలీస్ అధికారి. షాక్ అయిపోయాడు, నన్ను అరెస్ట్ చేయటం ఏమిటి అని. ఆ పోలీసు అధికారి చెప్పింది ఏమిటంటే, నీవు నీ మిత్రుడు కలిసి చేపల చెరువు వ్యాపారం చేసేవారు, తగాదా అయింది, నీవు అతన్ని చంపేశావు. అతని శవాన్ని
బరువైన బండరాతితో కట్టి చేపల చెరువు లోపట వేసేసావు. తెలివిగా పోలీస్ స్టేషన్కి వచ్చి వారితో సహకరించి వెతికావు. 25 ఏళ్ళు అయిపోయింది, అంతా ముగిసిపోయింది అని అనుకున్నావు. ఈ లోపట నీ చేపల చెరువు కూడా అమ్మేశావు. ఆ చేపల చెరువు తోడిస్తూ ఉంటే నీరు ఒక రాయి కట్టబడిన అస్థిపంజరం దొరికింది. వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఆ అస్థిపంజరం చెక్ చేయించాం. అది నీ మిత్రుడిదని తేలింది. అతనిని నువ్వే చంపి లోపల వేశావు అని పోలీస్ అధికారి వర్ణించినప్పుడు ఆ వ్యక్తి తల ఉంచుకుని నేరాన్ని అంగీకరించాడు. ఆఫ్టర్ 35 years. ఇక్కడ నేను చెప్పాలని ఆశిస్తోంది ఏమిటంటే, ఒక అబద్ధం కానీ, ఒక హత్య కానీ, ఒక దొంగతనం కానీ రహస్యంగా ఉండిపోయి ఉండవచ్చు. కానీ ఒకనాడు అది బయలుపడుతుంది. ఒకవేళ ఇక్కడ బయలుపడలేదని నువ్వు అనుకున్నా, ప్రతి రహస్యమైన దానిని, అంధకార సంబంధమైన దానిని ఆయన తన వెలుగు చేత వెలుపటికి రప్పించి తీర్పు తీర్చబోయేది ఒక దినం ఉన్నది. And in the day of the judgment, every secret will be revealed before the people. ప్రజలందరి ఎదుట నీ రహస్య చిట్ట దేవుడు విప్పేస్తాడు. నీవు నీ భార్యకు తెలియకుండా ఏం చేశావు, నీ భర్తకు తెలియకుండా నువ్వేం చేశావు, నీ తల్లిదండ్రులు తెలియకుండా నువ్వేం చేశావు, నీ బిడ్డలకు తెలియకుండా నువ్వేం చేశావో, నీ అధికారికి తెలియకుండా నువ్వేం చేశావో, నీ పనివాడికి తెలియకుండా నువ్వేం చేశావో, నీ రహస్యాలన్నీ ఎందుకొరకు దాచిపెట్టబడి ఉన్నాయో తెలుసా? బయలుపరచబడటానికే. One day it will not be the secret anymore again. అది బహిరంగంగా ప్రకటించబడుతుంది. రహస్యంగా మాట్లాడినవి మిద్దెల మీద ప్రకటించబడతాయి అన్నాడు. కనుక యు కాన్ మెయింటైన్ సిన్ ఇన్ సీక్రెట్. నీ పాపము రహస్యములో నువ్వు దాచుకుంటే నువ్వు తప్పించుకోగలను అనుకుంటూ అవివేకం. కనుక యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు, అవి దాచబడి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మెయింటైన్ అవుతుందంటే, ఒకరోజు అది రివీల్ అవుతుంది. కాబట్టి యు మస్ట్ రిపెంట్ అండ్ యాక్సెప్ట్ ఇట్ బిఫోర్ గాడ్. నీ రహస్య పాపం నిన్ను తీర్పు దినాన ప్రజల ఎదుట అవమానం చేయకుండా ఉండాలంటే యూ మస్ట్ కన్ఫెస్ యువర్ సిన్ రైట్ నౌ బిఫోర్ గాడ్. ఇప్పుడే దేవుని ఎదుట నీ రహస్య పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని ఎదుట నీ పాపం దాస్తున్నావా? కయీను తన సోదరుడైన హేబెలును క్రూరంగా చంపేశాడు. ఎవరు చూడలేదు, తల్లి చూడలేదు, తండ్రి చూడలేదు. ఈయన నిజం చెప్పడు, కయీను నిజం చెప్పడు హేబెలుని గురించి. దేవుడు వచ్చాడు, వచ్చి కయీను నువ్వు చేసింది ఏమిటి? నీ సహోదరుడు ఎక్కడా? నేనేమైనా కాపలా ఉన్నానా అని ఎదురు ప్రశ్న వేశాడు. మరి నువ్వు చేసింది ఏమిటి? నీ సహోదరుని రక్తం భూమిలో నుండి నాకు మొరపెడుతోంది. దేవునికి తెలుసు. దేవుడు అవకాశం ఇచ్చాడు పాపము ఒప్పుకొని విడిచిపెట్టడానికి. కయీను పాపాన్ని దాచుకున్నాడు. పాపమును దాచుకొని దేవునికి తెలియదు అనుకున్నాడు. అది బయలుపడింది. నీ సహోదరుని యొక్క స్వరము భూమిలో నుండి నాకు మొరపెడుతోంది. అతని రక్తాన్ని మృంగిన భూమి సాక్ష్యం చెబుతుంది. కయీను తప్పించుకోలేవు. కయీను ప్రతి రహస్యము బహిరంగపరచబడుటకే దాచబడి ఉన్నదనే సత్యం మనం తెలుసుకుంటే దాన్ని దాచము, దాన్ని ప్రభు ఎదుట ఒప్పుకుంటాము. అవసరమైన వ్యక్తి దగ్గర దాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకోగలుగుతాం. కనుక క్రైస్తవుడు పాప క్షమాపణ పొంది దేవుని ఎదుట మనుషులతో సమాధానపడాలి. నీవు ఒక వ్యక్తికి చెందిన డబ్బు దొంగిలించావనుకో,
దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకోవటంతో పాటు ఆ వ్యక్తికి ఆ విషయాన్ని తెలియచేసి ఆ డబ్బు తిరిగి చెల్లించాలి. జక్కయ్య అన్యాయముగా తీసుకున్న సొమ్ము ఎలా 4 రెట్లు చెల్లించాడో, నీవు కూడా నిజమైన రిపెంటెన్స్ ఉంటే నీవు కూడా వెనుకకు తిరిగి చెల్లించాలి. ఒక సహోదరునికి విరోధంగా నువ్వు మాట్లాడితే నీ అంతటా నీవే దేవుని ఎదుట క్షమాపణ కోరి ఆ సహోదరుని క్షమాపణ కోరాలి. దట్ ఈజ్ రిపెంటెన్స్. అంతేగాని ఎవడు వినకుండా మాట్లాడేసాములే, ఎవడు చూడకుండా చేసేసాములే, నా భర్తకు తెలియకుండా డబ్బు దాచేశాను పర్వాలేదు, నా భార్యకి తెలియకుండా అక్రమ సంబంధాలు ఉన్నాను పర్వాలేదు, నా ప్రైవేట్ లైఫ్ వేరే ఉంది ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో, వన్ డే ఇట్ విల్ బి ఓపెన్ బిఫోర్ ద పబ్లిక్. ప్రజల ఎదుట అది తెరవబడినప్పుడు నువ్వు అవమానం పాలైపోతావు, నువ్వు అవమానం పాలవుతావు. అందుకే నేను ప్రతి పాపము దేవుని ఎదుట ఒప్పుకుంటాను, కన్సర్న్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను. అర్థమవుతుందా? ప్రభువు చెబుతున్న మాట, రహస్యమైనది ఏదైనాను తేటపరచబడకపోదు. యు కాంట్ హైడ్ ద సీక్రెట్స్, యు కాంట్ హైడ్ ఇట్. దావీదు మహారాజు బెత్షెబాతో పాపం చేసి ఎవరికి తెలియదు ఏమవుతులే అనుకున్నాడు. ఇవాళ ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుతున్నాం మనం. బెత్షెబా ఇవాళ బ్రతికుంటుంటే తల సిగ్గుతో వంచుకునేది కాదు, పబ్లిక్ ఎదుటికి రాగలిగేదా? వాళ్ళు కన్ఫెస్ అయ్యి ఆ అపరాధ భావం నుంచి బయటకు వచ్చారు కనుక వాళ్ళు సంతోషంగా తమ జీవితాన్ని గడపగలిగారు. కనుక పాపం వల్ల కలిగేటువంటి అపరాధ భావనను దేవుడు ఒక్కడే తొలగించగలుగుతాడు మనిషిలో నుండి. కాబట్టి వారు చేసిన పాపాన్ని బట్టి వారు క్షమాపణ కోరి ఆనాడు బలిని ఇచ్చి ప్రభువు దగ్గర క్షమాపణ కోరారు. వాళ్ళు ప్రభువుకు బలులంటే ఇష్టం ఉండదు, విధేయత అంటే ఇష్టం. పాప క్షమాపణ కోరుకునే మనస్సు అంటే దేవునికి ఇష్టం. కనుక వారు పరిశుద్ధులుగా దేవుని చేత చేయబడ్డారు. వారు ఎంత పాపులైనా వారి పాపం క్షమించబడుట చేత వారిని సమాజం గౌరవించింది తిరిగి. బికాస్ దే రిసీవ్డ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పశ్చాత్తాపం, దేవుని యొక్క పరిహారం పొందారు కనుక, దేవుని నుండి క్షమాపణ పొందారు కనుక ఆ గిల్ట్ వారి దగ్గర నుంచి పోయింది. ప్రతి మానవుడు పాపం చేస్తాడు, అందులో సందేహం లేదు. బాల్యము నుండే మానవుడు పాపం చేస్తాడు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన మొదలు మనిషి పాపం చేస్తూనే ఉంటాడు, డిజోబీడియన్స్. అయితే మానవుడు దేవుని యొద్దకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనికరం పొందుతారు. అట్లాంటి వారు కనికరం పొందుతారు, పరిశుద్ధులుగా ట్రీట్ చేయబడతారు, ఈక్వల్గా ఆనర్ చేయబడతారు. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. తర్వాత 23 వచనం అంటాడు, వినుటకు చెవులెవనికైనను ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. వినుటకు చెవులు ఎవరికైనా ఉంటే వాడు వినుగాక అన్నాడంటే ఏంటి అర్థం? అసలు చెవులు లేనోడు ఎవరు? మనందరికీ చెవులు ఉన్నాయిగా, మరి ప్రత్యేకంగా ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? వినుటకు చెవులు కలిగిన వాడు ఎవడైనా ఉన్న ఎడల వాడు వినుగాక అంటే, ఎవరైనా దీన్ని గ్రహిస్తే దాని ఫలితం దక్కుతుంది, లేకపోతే నిష్ప్రయోజనం, చెవులు లేనట్టే. ఎప్పుడు ఒక జింక కథ చెబుతూ ఉంటాను నేను, ఈ సందర్భంలో చెప్పాలి. తల్లి జింక పిల్ల జింకతో చెప్పిందట, అమ్మ ఇంట్లోంచి బయటికి రావద్దు, సింహం తిరుగాడుతోంది, భద్రంగా లోపలే ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నేను వెలుపటికి వెళ్ళి ఆహారం సమకూర్చుకొస్తాను, వెయిట్ చేయమని చెప్పి పోయిందట. ఈ చిన్న జింక పిల్ల బయటకు వచ్చి లోపలికి వెళుతూ బయటకు వచ్చి లోపలికి వెళుతుంది. ఏమీ కాటలేదు కదా అని కొంచెం దూరం బయటకు పోయింది, వ్యాఖ్యాలకి వెళ్ళింది చిన్న జింక. సింహం రానే వచ్చింది, దాన్ని కొట్టేసింది, చంపేసి. ఈ లోపల సింహం దాని పిల్లలను తీసుకురావటానికని ఆ జింకను అక్కడ వదిలిపోయిందట. కథ నేను చెప్తాను. నక్క దొంగ తెలివి గలది. సింహం ఎప్పుడూ కూడా ఏదైనా ఎంగిల్ చేసింది తిందో. ఈ నక్క ఆ జింక చెవులు తినేసింది లోపల.
సింహం దాని పిల్లల్ని వేసుకుని వచ్చి చెవుల వైపు చూస్తే చెవులు లేవు. దీన్ని ఎట్లా ముట్టాలి? ప్రక్కనే నక్క నక్కి చూస్తోంది. నక్క అని అడిగిందట సింహం, దీని చెవులు ఏమైనాయి అని. లేవు, ముందు నుంచే దీనికి చెవులు లేవు రాజా అని చెప్పిందట. అది సరే, ఆర్గ్యుమెంట్ ఎందుకులే, ఈ లోపల తల్లి జింక వస్తుంది కదా, దాన్ని అడుగుదామని చెప్పి ఆ తల్లి జింక రాగానే పిల్ల జింక చచ్చిపడుంది కదా, చాలా కన్నీరు మున్నీరైపోయింది ఆ జింకను చూసి. సింహం అందంటే తర్వాత ఎడుద్దు కానీ ముందు దీనికి జవాబు చెప్పు, నీ కూతురు ఈ చిన్న జింక పిల్ల ఉందే, దీనికి చెవులు ఉన్నాయా లేవా ముందు చెప్పు, కన్ఫర్మ్ చేయన్నట్టు. ఆ పెద్ద జింక ఏడుస్తూ చెప్పిందండి, రాజా నా కుమార్తెకు చెవులు లేవు, ఉంటే నా మాట వినేదే కదా, ఈ స్థితిలో ఇవాళ నేను చూడాల్సి వచ్చేది కాదు దాన్ని. కనుక చెవులు లేవు అంటే భౌతికంగా చెవులు లేవనే, ఆధ్యాత్మిక చెవులు లేవు, విధేయతతో వినే మనస్తత్వం లేదు అని అర్థం. అందుకే మరణం పాలైంది. మానవుని ఎదుట దేవుడు మొదట నుండి కూడా జీవ మార్గము మరణ మార్గము ఎదుటే ఉంచి ఎన్నిక చేసుకునేటువంటి అధికారాన్ని మానవుడికే ఇచ్చాడు. కాబట్టి ఏ మానవుడు కూడా దేవుడు తనను నరకానికి పంపుతున్నాడు అని అనలేడు, అనకూడదు. ఎందుకంటే నీ ఎదుటే మరణమునకు వెళ్ళు మార్గం ఉంది, జీవమునకు వెళ్ళు మార్గము ఉంది. ఏదైనా మనములో సైతం ఆదాము ఎదుట జీవవృక్ష ఫలము ఉంది, మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలము ఉంది. యూ డిసైడ్ వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్, బట్ యూ ఆర్ ఇన్ఫార్మ్డ్ ఆల్రెడీ. నీకు ముందే తెలుపబడింది ఏది తినవచ్చో ఏది తినకూడదో. ఇప్పుడు డెసిషన్ నీ చేతిలో ఉంది, ఏది తింటావు. కనుక ఇవాళ యేసుక్రీస్తును దేవుడు ఎదురుగా పెట్టాడు. నమ్మిన వానికి పరలోకం, నమ్మని వాడు అగ్నిగుండము. కనుక యేసును నమ్మిన ప్రతివాడు పరలోకానికి వెళ్తున్నారు, యేసును నమ్మని ప్రతివాడు నిత్య నరకాగ్నికి వెళ్తాడు. ఇందులో దేవుని పాత్ర ఏముంది? కనుక ద వన్ హూ చూజెస్ ద వే, ద డెసిషన్ ఆఫ్ ఎ పర్సన్ లీడ్స్ హిమ్ టు హెవెన్ ఆర్ ద హెల్. ఆ వ్యక్తి యొక్క నిర్ణయము అటు పరలోకానిక ఇటు నరకానిక అనేది అతని వ్యక్తిగత నిర్ణయము, సెల్ఫ్ విల్, స్వచిత్తము. గాడ్ హ్యాస్ గివెన్ us ద సెల్ఫ్ విల్, కాన్షియస్నెస్, రిలేషన్. మనకు ప్రభువు స్పృహనిచ్చాడు, ఆలోచననిచ్చాడు, నిర్ణయం తీసుకోమన్నాడు, స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఏమి నిర్ణయం తీసుకుంటావు? యేసును అంగీకరించి పరలోకానికి వెళ్ళాలంటే అది నీ నిర్ణయమే. యేసు వద్దు నాకు నరకానికి పోతానని నువ్వు అనుకుంటే, నరకం లేదు పాడు లేదు అనుకుని నువ్వు అనుకున్నా నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి డెసిషన్ ఈజ్ యువర్స్. యూ వాంట్ టు యాక్సెప్ట్ హిమ్ ఆర్ యూ వాంట్ టు రిజెక్ట్ హిమ్. సువార్తలో ఉన్న గొప్పతనం రెండు కోణాలను చెప్పటం అండి. దేవుని ప్రేమను గురించి చెప్పాడు, రక్షణను గురించి చెప్పాడు. దేవుని ఉగ్రతను గురించి చెప్పాడు, నరకాగ్ని గురించి చెప్పాడు. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇట్స్ ఓవర్. ద వార్నింగ్ ఈజ్ ఓవర్, ద అనౌన్స్మెంట్ ఈజ్ ఓవర్. కాబట్టి ఇక్కడ వినగలిగిన వాడు చెవులు కలిగిన ఎడల వినుగాక అంటే అర్థం ఏంటంటే, వినిన దానిని నీవు విశ్వసించి గ్రహించిన ఎడల ఆ ఫలము నీవే అనుభవించదవు. అదండి అర్థం. కనుక నీ విశ్వాసమును బట్టి నీకు కలుగునుగాక అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన మరియు అంటున్న మాట, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టి కొలతతో కొలుస్తున్నారో మీకు అట్టి కొలతతోనే కొలవబడుతుంది, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడుతుంది. మీరే కొలత కొలిస్తే ఆ కొలతతోనే మీరు తూయబడతారు. కనుక మీరే కొలత కొలుస్తున్నారో, అందుకే పరలోకమందున్న మా తండ్రి అంటూ మనం చేసే ప్రార్థనలో యేసయ్య ఒక మాట నేర్పించాడు. అదేమిటంటే, మేము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్నట్లు మా అపరాధములను మీరు క్షమించండి అయ్యా అని అడిగాడు. కాబట్టి మనము మన సహోదరులు మన పట్ల అపరాధములు చేసిన వారిని క్షమించకపోతే దేవుడు కూడా మన పాపములను క్షమించవద్దు అని మనమే కమిట్ అవుతున్నాం. ఆ ప్రార్థన ద్వారా మనమే ఒప్పుకుంటున్నాం.
వాళ్ళని నేను క్షమించినట్లే నన్ను క్షమించు అంటే నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. To receive the forgiveness from God for your sins, you need to forgive others who sinned against you. నీకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని నువ్వు క్షమించినప్పుడే నీ పాపములు క్షమించబడతాయి అనేది నువ్వే ఒప్పుకుంటున్నావు. నువ్వు నేర్చుకోవాల్సిందే. ఏ కొలత కొలుస్తావో అదే కొలత. నువ్వు క్షమిస్తావా, క్షమించబడతావు. నువ్వు ఇస్తావా, నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఇతరులను పరామర్శిస్తున్నావా, నువ్వు పరామర్శించబడతావు. ఇతరులను తృణీకరిస్తున్నావా, నువ్వు తృణీకరించబడతావు. ఇంకా ఎక్కువగా తృణీకరించబడతావు. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి కలిగినది వాని ఎదురుండి తీసివేయబడుతుంది. దీనికి వేరే ఉపమానం కూడా చెప్పాడు యేసుప్రభు. కలిగిన వాడికే ఇంకా ఇవ్వబడుతుంది, లేనివాడిది ఉన్నది వాడి దగ్గర నుంచి తీసివేయబడి కలిగిన వానికి ఇవ్వబడుతుంది. లేని వానికి కలిగినది కూడా వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. కనుక నువ్వేం సంపాదిస్తావు? అదంతా ఆయన కృప ద్వారా సంపాదించాల్సిందే తప్ప అది తీసేయబడుతుంది. ఇవాళ విపరీతంగా సంపాదించిన వాళ్ళ దగ్గర నుంచి తీసివేయబడింది కదా 1000, 100 నోట్లు. ఇప్పటికీ మళ్ళా బ్లాక్ మనీ కోసం జీరో అకౌంట్స్ వాడుకొని, పేదోళ్ళ అకౌంట్లు వాడుకొని, ఇళ్లమడు తిరిగి 30% ఇస్తామని ప్రలోభ పెట్టి మళ్ళీ బ్లాక్ మనీ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి చట్టం చేస్తే, మళ్ళీ ఇంకోసారి నోటు మార్చి ఇంకో కలర్ నోట్ ఇస్తే, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే ఏం చేస్తావు? ఇప్పుడు పేదలు కూడా ఆలోచించాలి కదా. అయ్యో, ఇది మన తలసరి ఆదాయం పెంచడానికి, మన అవకాశాలు పోగొడుతున్న వారిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తుందని ఆలోచించాల్సిన వాళ్ళే జీరో అకౌంట్స్లో 10 రూపాయలు కక్కుర్తిపడి నింపేస్తుంటే దేశంలో కరప్షన్ పెరిగిపోయింది అన్నప్పుడు ధనవంతులుగా దాచుకున్న వాళ్ళ దగ్గర కాదు, ఇప్పుడు పేదవాళ్ళు వాళ్ళకి సహకరించి ఇలా దొంగతనంగా తమ అకౌంట్స్లో డబ్బు వేసి కేవలం పర్సంటేజెస్ కోసం కక్కుర్తి పడుతున్నారే వాళ్ళు కూడా ఈక్వల్గా నేరస్తులే. సోదరుడా, సోదరు, ఎవరిని బాగు చేయాలి? దేశంలో ఎవరెవరు బాగు చేయగలుగుతారు? ఒక నాయకుడు చిత్తశుద్ధితో చేసినా ఫలించవు ఆ ప్రయత్నాలు. కనుక మనం గుర్తించాలి, లేని వాడికి కలిగింది కూడా తీసేయబడుతుంది. నేను ఎప్పుడు చెబుతాను, ఆ అకౌంట్స్లో, జీరో అకౌంట్స్లో కానీ మిగతా అకౌంట్స్లో కానీ ఉన్న డబ్బును బట్టి వైట్ కార్డు తొలగించండి అని కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి అవతల ఆయన, ఏమైపోతారు వీళ్ళంతా? కాబట్టి గుర్తించండి, ఎప్పుడు కూడా అవినీతితో పొత్తు పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నప్పుడు మనదాంతో పాటు ఉన్నది కూడా పోతుంది, లేని దాంతో పాటు ఉన్నది కూడా పోతుంది. అదే వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. రేపటి దినం నేను 27వ వచనం కాడి నుంచి వాక్యం జ్ఞానం చేస్తాను. ఇవాళ వాక్యానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు దగ్గుమిల్లి మేరీ సిపోరా గారి జన్మదినం సందర్భం సూర్యప్రకాశ్రావు గారి భర్త కుమారుడు మరణాథ్ కుమార్ సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. సిప్పోరా గారిని దీవించండి, వాక్యం విన్న వారిని ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.